దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యనున్న మరి దేవుడానికి నా ప్రత్యేక వందనాలు. కార్యక్రమం నడిపించిన నిత్యానికి నా ప్రత్యేక వందనాలు. చేరొచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు చక్కటి వాతావరణాన్ని, చక్కటి అవకాశాన్ని మరలా నూతనముగా ఇలాగ తాడుకోళ్ళ ప్రాంతంలో చక్కగా ప్రారంభించడానికి దేవుడు చక్కటి కృప చూపించాడు. మరి ఈ కార్యక్రమాన్ని దేవుడు జయప్రదంగా జరిపించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు సండే వర్షిప్గా మరి దేవుని కృపను బట్టి ఈ వర్షిప్ని ఒక పద్ధతిగా, ఒక క్రమముగా తీసుకెళ్లాలని, మరి అన్ని చక్కటి ఆలోచనతో మరి కార్యక్రమం నడిపించాలని చాలా ఆశపడుతున్నాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క కంటెంట్. ఈరోజు ఆరాధన వర్షిప్, వచ్చే వారం ప్రార్థనకు సంబంధించిన వర్షిప్, మూడో వారం పశ్చాత్తాప కలిగిన వర్షిప్, నాలుగో వారం హెచ్చరికతో కూడినటువంటి వర్షిప్. ఇలాగా వర్షిప్ని జరిగించాలనే ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. దేవుడు ప్రతి కార్యక్రమంలో దేవుడు మనలందరినీ ముందుకు నడిపించాలని ఆ దేవుని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకునే వాక్య పరిచయంలోనికి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయను బట్టి, మీ కృపను బట్టి వందనాలు తండ్రి. నాయనా, ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభువా. తండ్రి, ఈ దినాన్ని తాళుకోళ్ళ ప్రాంతంలో నూతనముగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రభువా, మీ దాసులుగా ప్రభువా మేము నిలబడినందుకు స్తోత్రాలు తండ్రి. నేను మీ ఆత్మను మాకు సంపూర్ణంగా అనుగ్రహించండి. నేను మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని, నేను ఈ కార్యక్రమం నానాటికి అభివృద్ధి పరుస్తూ నేను అనేకమైన ఆత్మల తండ్రి మీ సన్నిధికి నడిపించడానికి గొప్ప మార్గాన్ని తండ్రి సరళం చేసి ముందుకు నడిపించమని, నిలబడిన నాకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి ఈరోజు ఒక విషయాన్ని మనందరం తెలుసుకుందాం. ఆరాధనకు సంబంధించింది. చాలామంది ఆలోచనలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. మరలా హాస్పిటల్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ తగ్గకపోతే ఇంకొక చోటకి వెళ్ళి ఉంటుంది, ఇక్కడ తగ్గకపోతే ఇంకొక చోటకి వెళ్ళి. అలాగే సంఘాలు ఎన్నున్నా ఒక చోట మారిన మనిషి, ఒక చోట నిలబడలేని మనిషి దేవుడు మరొక చోట నిలబెట్టడం ఉంటుంది. అలాంటి క్రమంలో ఇలాంటి ఆరాధనలు అనేవి చాలా మనకి. అయితే ఆరాధన అనేది ఎలా చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఏ రీతిలో ఆరాధించాలి అంటే, ఆరాధన అనగానే ఒక పాటలు పాడడం, లేదా ఒక ప్రసంగం చేయడం, లేకపోతే మనం కామ్గా కూర్చోవడం, ఆయన సన్నిధిలో నిలబడడమే ఆరాధన. అసలు ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఎలాంటి ఆరాధన చేయమన్నాడు, ఆయనకి ఎలాంటి ఆరాధన అంటే ఇష్టం అనేది ఇవేవి మనం ఆలోచించం. కానీ ప్రార్థన అంటే ప్రార్థన, సండే అంటే సండే. ఇది దేవునికి నచ్చినట్టుగా జరుగుతుందా, దేవుడు అనుకున్నట్టుగా జరుగుతుందా అనేది లేదు. కానీ మనం చేస్తున్నామన్న ఒక ఆలోచన మాత్రమే ఉంది. కానీ దేవుడు చెబుతున్న మాట మనం ఆలోచించగలిగితే, ఆరాధన ఎలా జరగాలి అనే విషయాన్ని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 4వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 23వ వచనంలో రాయబడుతున్న మాటను ఒకసారి మనం అందరం చూడగలిగితే, చెబుతున్న మాట చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది అన్నట్టు. అంటే తండ్రికి ఆరాధన, ఎలాంటి ఆరాధన కావాలి? ఆత్మతోను సత్యముతో. అంటే ఆయన కోరుకున్న విధం ఏంటంటే, నన్ను ఆరాధించేవారు ఎవరైనా ఉండాలంటే, నన్ను ఎవరైనా ఆరాధించాలంటే అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఇంతకీ పదాలు వాడుతున్నాడు అంటే, మనం ఆరాధించడంలో ఏమైనా తేడా ఉందా, లేకపోతే వాళ్ళు ఆరాధించిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? అంటే ఆల్రెడీ ఆరాధన సమాజంలో ఆనాటి కాలంలో జరుగుతుంది, ఈనాటి కాలంలో కూడా జరుగుతుంది. మరలా యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే ఆత్మతో ఆరాధన జరగట్లేదా, లేకపోతే సత్యముతో ఆరాధన జరగట్లేదా? అంటే ఒక విషయాన్ని చెబుతున్నారంటే అది జరగకపోతేనే దాన్ని చెప్పడం జరుగుతుంది. జరిగితే చెప్పాల్సిన అవసరత ఎందుకు? ఓకే, ఎలాగై చేయండి అని చెబుతాడు. జరగకపోతే, కానీ తండ్రిని ఆరాధించేవారు అలా కాదు. ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలి. అలాగే ఒక సంఘం బైబిల్లో పౌలు గారు ప్రస్తావిస్తూ ఒక సంఘాన్ని చెబుతూ ఫిలిప్పీలకు రాసిన ఒక సంఘంలో అపోస్తుడైన పౌలు గారు ఆ సంఘానికి ఒక హెచ్చరిక చేశాడు. ఎందుకంటే సమాజంలో చాలా ఆరాధనలు జరుగుతున్నాయి, చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది విశ్వాసాలు ఉన్నారు, చాలా మంది ఆరాధించేవారు ఉన్నారు. ఈనాటి కాలంలో కాదు, ఆనాటి కాలంలో కూడా చాలా మంది ఆరాధికులు ఉన్నారు. కానీ పౌలు గారి కాలంలో ఆ పౌలు గారు ఉన్న ఆ సమాజంలో ఫిలిప్పీ సంఘానికి తిమోతిని పంపుతూ ఒక పత్రిక రాస్తూ సంఘానికి ఒక విషయం చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడు? పర్టికల్గా ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఆరాధన ఎలా చేయాలో చెప్తున్నాడు, లేదా ఆరాధకులు ఎలాంటి వారు సమాజంలో ఉన్నారో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కుక్క ఏ విషయం అంట? మనం అనుకునే కుక్కల గురించి ఆయన మాట్లాడడం లేదు. ఆయన చెప్పాలంటే చాలా వెరైటీగా మాట్లాడాడు. ఇంకా అనాలంటే అంటే ఒక సేవకుల గురించి ఆయన మాట్లాడిన పదం ఏంటో తెలుసా? కుక్కలు ఉన్నారు, చాలా జాగ్రత్తలు, కాటేసే రకాలు, అరిసేసే రకాలు, రెక్కేసే రకాలు ఉన్నారు. ఎక్కడ? సంఘంలోనే. ఒక ఆరాధన కూడా ఒక విధం ఉందని చెబుతూ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదనైనా నాచరించు విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఏంటంటే ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు. అంటే శరీరాన్ని ఆరాధన చేసుకోకండి. అంటే శరీరం ద్వారా ఎవరిని ఆరాధించుకో? దేవుని ఆరాధించుకో. వీళ్ళందరూ ఎలాగ ఆరేస్తున్నారు తెలుసా? అంటే శరీర సంబంధంగా శరీరాన్ని ఆస్పందం చేసుకుని ఆ ఊగడం కానీ, లేదా కేకలేయడం కానీ, ఆ అరవడం కానీ. ఇంకా చెప్పాలంటే పౌలు గారు ఒకే ఒక్క మాటలు ఏమన్నాడంటే, వాళ్ళ కుక్కలు అని చెప్పాడు, వాళ్ళ దుష్టులని చెప్పాడు, వాళ్ళ చేదైన మనుషులు అని చెప్పాడు. ఇలాంటి సమాజంలో ఇలాంటి ఆరాధన వద్దు. ఆయన ఆరాధించాలంటే ఎలా తెచ్చా? ఆత్మతో ఆరాధించడానికి ప్రయత్నించి. ఎందుకంటే వీళ్ళందరూ మనుషులుగా శరీరాన్ని ఆస్పందం చేసుకున్నారు, శరీరాన్ని చూపించడం నేర్చుకున్నారు, శరీర తత్వంతో చేయాలనుకుంటున్నారు. కానీ ఇలాంటి ఆరాధన వద్దు. మీరు ఆరాధిస్తే ఎలా ఆరాధించాలో తెలుసా? పూర్ణముగా ఆత్మతో తండ్రిని ఆరాధించాలి. మీ ఆరాధన జరగాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది శరీరంతో జరగకూడదు, ఆత్మతో జరగాలి. ఆత్మతో జరగాలి తప్ప శరీరంతో మాత్రం ఆరాధన చేయకండి. అంటే శరీరంతో ఆరాధించేవారు ఉన్నారంటే ఉన్నారు. ఇప్పటి కాలం కాదు, చరిత్రకి వెళ్ళిన వెనకాలను కూడా చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో ఉన్నారు. ఏ రకంగా అంటే శరీరాన్ని ఆస్పందం చేసుకుని ఆరాధించేవారు ఉన్నారు. ఈరోజు సంఘాల్లో చూడండి ఎలాంటి వక్రీకరమైన ఆరాధనలు జరుగుతున్నాయంటే, చాలా చెప్పాలంటే అవి చూడడానికి కూడా చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. పడగొట్టేవాడు ఒకడు, లేపేవాడు ఒకడు, తోసేసేవాడు ఒకడు, ఊపేసేవాడు ఒకడు, ఊగిపోయేవాడు ఒకడు. అంటే రకరకాలమైన ఆరాధనలు ఈ సమాజంలో. ఇదేంటిది? ఆత్మతో జరిగే ఆరాధన ఇలాగే ఉంటుందా? అంటే ఆత్మతో చేసే ఆరాధన ఇదే రకంగా ఉంటుందా? అంటే శరీరాన్ని కనుపరుస్తున్నారు చూడండి. ఏంటంటే ఆరాధించేవాడు చూడండి, ఆ పాట వినగానే ఊగిపోయి గంతులు వేస్తాడండి. ఇదే నా దేవుడు కోరుకున్న ఆరాధన? ఆయన అంటుంది ఇది ఆరాధన కాదు, ఆత్మతో ఆరాధించాలి. శరీరంగా ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకు ప్రాక్టికల్గా చెప్తున్నాడంటే ఆత్మతో కావాలి, ఆత్మతోను సత్యం. అంటే సత్యం అంటే వాక్యం, వాక్యానుసారమైన ఆత్మతో తండ్రిని ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి. మరి వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు అని అంటే మనకు పదం చెప్తున్న మాట, బైబిల్లో రాయబడుతున్న మాట. యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, గాని తమ హృదయములు నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అన్నట్టు. ఎలా చేసుకున్నారంట? అంటే పెదాలతో ఏం పాటలు పాడడం అంటే వల్లించడంలో మామూలుగా లేదు. మనం ఏమనుకుంటున్నాం? పాట పాడితే ఉద్యమం వచ్చేస్తుందండి బాడీలో. ఇది కాదు. మనకి ఏం రావాలి? ఆత్మీయత రావాలి. ఆత్మతో తండ్రిని ఏం చేయాలి? ఆరాధించాలి. శరీరం ఊగిపోవడం ఏంటి?
శరీరం ఒకటి. ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో ఆ ఆరాధనలో మనకి ఏమి రావచ్చు? మార్పు రావాలి, ఆత్మీయ స్థితి అనేది మనలోకి రావాలి. చరిత్రలో ఆరాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మనకి అన్ని చాలా దూరం, మరలా పాలకొల్లు ప్రాంతం వెళ్ళాలి. కొద్దిసేపు మనం షార్ట్ కట్ లో మనం మాట్లాడుకుందాం. చరిత్రలో కూడా చాలా మంది ఆరాధించేవారు ఉన్నారు. ఇశ్రాయేలు ఆరాధించేవారు. వాళ్ళ ఆరాధన ఏంటి? యాజకుడు ఎదురుగా ఉంటే సమాజం అంతా చుట్టూ ఉండి వాళ్ళు ఆరాధించేవారు. ఏ రీతిగా తెలిసిందాక వాక్యపట్నంగా ఆరాధన పట్టంగా మీరు చదివారు. అదేంటో తెలుసా? సర్వ సమాజము బయటుండి తండ్రిని ఆరాధించిన ఆరాధన. అది ఎలా ఉందో చూడండి. చరిత్రలో జరిగినది అది. చరిత్రలో జరిగిన ఆరాధన అది. ఆ ఆరాధన చూడండి ఎలా ఉంది. భూమి ఆకాశములు సృజించిన దేవానగానే ఆయన కృప నిరంతరం ఉంది. చూడండి మన ఆరాధనకి వాళ్ళ ఆరాధన చూడండి. తండ్రి చేసిన కార్యాన్ని చెబుతూ, ఆ తండ్రి కార్యాన్ని ఆ సమాజం అంతా అరుస్తూ వాళ్ళు చెబుతున్న మాట తెలుసా? నాయన నీ కృప నిరంతరము ఉండును. వాళ్ళ ఆరాధన చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది, ఎంత డిఫరెంట్గా ఉందో. వాళ్ళు చేసిన ఆరాధనలో చాలా విధం ఉంది. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న ఆరాధన ఎలా ఉందో తెలుసు అంటే శారీరక సంబంధమే. మీరు పెదవులతో వాళ్ళిస్తున్నారే తప్ప మీ హృదయాలు ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయి. హృదయాలు ఏమి ఎలా ఉన్నాయి? దూరం చేసుకున్నారు. దూరం అయిపోయి. మీ హృదయాలు మాకు దూరం అయిపోయి. శరీరంతో ఆరాధిస్తున్నారు తప్ప హృదయాలు అయితే ఏం లేవు, దగ్గరగా లేవు. ఉండాల్సింది ఏవి దగ్గరగా ఉండాలి? హృదయాల దగ్గరగా ఉండాలి. హృదయాలు ఏమైపోయి? దూరంగా ఉన్నాయి. పెదాలతో వస్తుంది కానీ ఆరాధన హృదయంలో ఉండి అయితే మాత్రం ఆరాధన జరగాలి. ఆరాధన ఎక్కడి నుంచి జరగాలి? హృదయంలో నుండి జరగాలి. మరి వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? పెదవులతో మాత్రమే చక్కగా పాట ఎంచుకుంటారండి. ఆ పాట కూడా ఎలా ఉండాలో తెలుసా? మంచి ఉద్యమంగా ఉండాలి. కానీ ఆ పాటలో అర్థం లేని పాటలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఒక పాట వింటే ఆ పాటలో చరిత్రలో పెద్దలు రాశారు ఏంటిదా? క్రీస్తునామం ధరించిన ఓ క్రైస్తవుడా అని చెప్పి పాట. ఎవరిని ధరించాలి? క్రీస్తునామము ధరించిన ఓ క్రైస్తవుడు అని చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? మారవా, మార్పు చెందవా. ఇప్పుడు ఆ పాట ఒక అర్థవంతంగా ఉంటుంది. ఆ పాట ఎవరన్నా అత్తమాల పాడతారా? ఎందుకు? మన బ్రతుకుని చూపిస్తుంది. అంటే పెదాలతోనూ మాట్లాడుతున్నా కానీ నీ శరీర క్రియలు మాత్రం మారలే. కానీ ఆరాధన ఎలా జరగాలంటే ఆత్మతో తండ్రిని ఆరాధించాలి. అయితే ఒకటే ఇలా శారీరక సంబంధమైన ఆరాధన జరుగుతుంది. రెండోది చెప్పాడు తెలుసా? సత్యముతో ఆరాధించాలి. మరి సత్యంతో సత్యముతో కూడా వీళ్ళు ఆరాధించట్లేదు. ఒకటి శారీరకమైన ఆరాధన, రెండు సత్యము లేని ఆరాధన చేస్తున్నారు. ఎందుకు అలా మాట్లాడతారంటే కింద రాయబడుతున్న మాట చదవమ్మా. వారు నా ఎడలు చూపించు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి అన్నాడు. చూడండి, ఏ విధులు బట్టి అంటే అవి మానవ విధులు బట్టి. అంటే సంఘంలో ఒకరు నియమించిన విధులు బట్టే తప్ప వాక్యానుసారమైన ఆరాధన అయితే లేదు. వాక్యానుసారమైన ఒక సత్య ప్రకారంగా నడిచిన ఆరాధన అయితే కాదు. ఏ రకంగా? అయ్యగారు ఏది చెబితే అదే. మా అయ్యగారు ఎలాగ చేయమనండి, మీరు ఎలా చెప్పినా మేము చేయము. మేము ఎలాగ మా అయ్యగారు ఎలా చెబితే అలాగే. మరి ఆరాధన అలా లేదు. ఆరాధన ఎలా లేకపోయినా మాకు అనవసరం. మా అయ్యగారు మా కంటెంట్ పెట్టారా లేదా? చూడండి, చాలా మంది పరలోక ప్రార్థన చేస్తారు. ఇది ఇప్పుడు పూర్వీకులు పెట్టారు. ఇంకా ఆరాధన అది కరెక్ట్ కాదు. అది ఆనాడు శిష్యులకు నేర్పించిందిరా ప్రార్థన అంటే తను ఒప్పుకోరు. ఏంటి? మా పెద్దలు చెప్పారు, చేశారు, ఇప్పుడు మేము కూడా అదే పని చేయాలి. అంటే వాళ్ళు ఏదైతే నాటారో అదే తప్ప వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎలా చేయమంటుందో వీళ్ళకి అనవసరం. మనుషులు నేర్పించిన పద్ధతిని ఫాలో అవుతున్నారు తప్ప సత్యాన్ని మాత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళ హృదయాలు ఎవరికి దూరంగా ఉన్నాయి తెలుసా? దేవుని దూరంగా ఉన్నాయి. ఒకవేళ శారీరకంగా దేవునికి దగ్గరగా శారీరకంగా ఆరాధనకు వచ్చి చేస్తున్నారేమో కానీ వీళ్ళ హృదయాలు ఎలాగ ఉన్నాయి తెలుసా? దేవునికి దూరంగా ఉన్నాయి. ఆనాడు అలాగే ఉన్నాయి. యేసుక్రీస్తు వారి కాలానికి కూడా అలా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి, రాయబడుతున్న మాట. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాట చూడండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి ఈ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పరంపర ఆచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకనే మీరు మీ పరంపర ఆచారముల నిమిత్తం దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారంట? అతిక్రమిస్తున్నారంట. అంటే దేవుని సేవించడం వీళ్ళ మైండ్ ఏంటి? చేతులు కడుక్కొని భోజనం చేయాలి. చేయకుండా ఆ చేతులు కడుక్కోకుండా తినేస్తే ఏంటి? అపవిత్రం. ఇప్పుడు ఇది ఎవరు నేర్పారు? ఇది
పెద్దలు. ఆ పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు చెప్పింది వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? అదే పాటిస్తున్నారు. కానీ ఆజ్ఞను మాత్రం, ఒరే నీ తల్లిదండ్రులు సన్మానించాలంటే అదొద్దు, అది దేవార్పితం. తల్లిదండ్రులు పెట్టాల్సింది అది దేవార్పితం. నిన్ను వల్ల నీ పొరుగు వారు ప్రేమించ, ఇది లేదు. ఏంటిది? మా పెద్దలు చెప్పారు ఏమని? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు. అదే ఫాలో అవుతాం అంతే. మా హృదయాలు కుళ్ళిపోయినా, కృషించిపోయినా, కృంగిపోయినా, మా హృదయాల పాపంతో నిండిపోయినా, కపటంతో నిండిపోయినా, ఏ విధంగా నిండిపోయినా మాకు అనవసరం. కానీ మా పెద్దలు చెప్పింది ఏంటి? దేహశుద్ధి, ఆత్మశుద్ధి మాకు లేదు. అంటే వీళ్ళ ఆరాధన ఎలాంటిది అంటే శారీరక సంబంధమైన ఆరాధనలో నలిగిపోతున్నారు ప్రియమైన. ఒక శారీరక సంబంధమైన ఆరాధన లేక తప్ప ఇటు వాక్యం సత్య ప్రకారం లేదు, అలాగని ఆత్మీయ స్థితితో ఆరాధించే ఆరాధన కూడా వీళ్ళలో లేదు. ఏంటంటే శారీరక సంబంధమైనది, శారీరక సంబంధమైనది. ఇలా కావాల్సింది ఏంటంటే శరీరం. వీళ్ళు కూడా అదే కదా. ఇలా ఒక ఎఫోదు ధరించుకోవడం, సమాజంలో ఒక పెద్ద హోందా కనబడడం తప్ప వీళ్ళలో కూడా ఒక ఆత్మీయ స్థితి అనేది సమాజంలో కనబడదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన శారీరకంగా హుందాగా కనబడడం కాదు, కానీ మన ఆత్మీయ స్థితిలో మాత్రం హుందాగా కనబడాలి. మన ప్రవర్తనలో హుందా కనబడాలి, మన విధానంలో చక్క ఆరాధన కనబడాలి, మన మాట తీరులో ఆరాధన కనబడాలి, ఇంక్లూడింగ్ మన జీవిత విధానంలోనే ఒక దేవుడికి ఆరాధన అనే ఒక క్రియేట్ మనలో కనబడాలి. వాళ్ళు చూడగానే ఒక వాతావరణం కనబడాలి. ఏంటంటే ఇది దేవుని ఆరాధించే విధం. ఒక దేవుని ఆరాధించడం అంటే ఇదే విధానం. అది యేసుక్రీస్తు వారి కింద చెప్తున్న మాట కూడా చదవండి, మారవచ్చును. మీరు మీ పరంపర ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయాలు ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయో. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. చూడండి ఏమైపోతుందంట. ఇప్పుడు చెప్పండి, ఆరాధన గురించి తెలియకుండా చేస్తే అది వ్యర్థమా కాదా? వ్యర్థం. ఒకవేళ మనం అనుకుంటున్నాం చక్క పాట పాడేసాం, చక్కటి ప్రార్థన చేసేసాం, చక్క విధానం చేసాం అనుకుంటా, అది సత్య ప్రకారంగా లేకపోతే మన ఆరాధన ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఒకవేళ మనకు అనిపించవచ్చు చక్కగా చేసేసాను కదా, చక్కగా అయిపోయింది కదా అనుకోవచ్చు మనం, కానీ అది దేవునికి కన్వీనియంట్గా ఉందా లేదా అన్నది మాత్రం మనం చూసుకోవాలి. ఎలా పడితే అలా చేసేది కాదు తండ్రి ఆరాధన. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పడుగట్టు ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక ఆత్మీయ స్థితి ఉంటుంది, ఒక వాక్యానుసారమైన ఆరాధన దేవునికి చేయాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారి మాట, మీరు వేషధారులరా, మీరేంటో తెలుసా, పెదవులతో గనపరుస్తున్నారా తప్ప మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మీ హృదయాలకు చాలా దూరంగానే. ఆరాధన అంటే మీరు చేసే ఈ పాట పాడి ఉద్యమం కాదు. ఆరాధన అంటే మీ స్థితిలో కనబడాలి, మీ ప్రవర్తనలో కనబడాలి. ఇంకా చెప్పాలంటే మీ ఆరాధన క్రమములో నా జీవితం దేవుడే మనకి కనబడాలి. మన ప్రవర్తనలోనూ ఒక విధానాన్ని కనబడాలి, ఒక ఆత్మీయ స్థితిలో కనబడాలి, ఒక ఆత్మీయ స్థితిలో కనబడాలి. అంటే ఇలా చేసే ఆరాధన ఏంటి? ఇప్పుడు శారీరక సంబంధమైనది. అంటే శారీరకంతో చేస్తున్నారు తప్ప ఆత్మీయ స్థితితో తండ్రిని మాత్రం ఆరాధించట్లేదు. వీళ్ళ ఆరాధన ఏంటంటే చేతులు ఊపడం ఆరాధన, పెదాలతో ఆరవడం ఆరాధన, పడగొట్టడంలో ఆరాధన, నిలబెట్టడంలో ఆరాధన, తోసేయడంలో ఆరాధన, ఊగిపోవడంలో ఆరాధన. ఈ ఆరాధనలు నేర్చుకున్నారు కానీ సత్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ఎలాంటి ఆరాధన చేశారో ఇది సంఘానికి కానీ సమాజానికి కానీ లేదు. కొంతమంది ఉంటారు అంటే అక్కడికి వెళ్తే చాలా ఉజ్జీవంగా ఉంటుంది. అవును, ఉజ్జీవం అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఉజ్జీవం అంటే ఏంటి? చాలా ఉజ్జీవ సభలు. ఉజ్జీవం అంటే బ్రతికించటం, బ్రతకటం చెప్తున్నాడు. ఆ పాట వల్ల నువ్వు బ్రతికేవా? మళ్ళీ ఆ కాసేపు ఆ పాటలో ఊగినంత సేపే ఉంటారండి, చాలా ఉజ్జీవంగా ఊపుగా ఉంటారు. ఆ పాట అయిపోగానే ఇదేంటిది? ఆరాధన అంటే ఒక పాటలో వచ్చి వెళ్ళిపోయేది కదా. ఆరాధన అంటే నీ లైఫ్ టైం చేయవలసిన తండ్రికి ఆరాధన. అది ఎలా చేయాలి తెలుసా? ఆత్మతో చేసేది ఆరాధన. చాలా మంది చూడండి, డప్పులు కొడుతూ ఉంటే మనకు ఊపు కింద డ్యాన్స్ చేస్తారు. అది ఎప్పుడు ఆ డప్పు ఊగినంత సేపే వస్తుంది. అదే దేవునిలో ఉన్నప్పుడు మనం ఆరాధించేటప్పుడు ఆ పాట ఒక్క పాట వచ్చినప్పుడు కాదు, మన లైఫ్ టైం ప్రతి క్షణం ప్రతి చోట దేవుని ఏం చేయాలో తెలుసా? ఆరాధించాలి. అది సంఘానికి పిలిపి, సంఘానికి తీమోతిని పంపించి చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇలా చాలా దారుణంగా ఉన్నారు. నేను తీమోతిని పంపుతాను, నేను రాలేనప్పటికీ తీమోతి ద్వారా చెప్తున్నాను. తీమోతి మీకు ప్రకటిస్తాడు, మీకు చెబుతాడు ఆరాధన అంటే ఏంటో చెప్తాడు. మీరు వాళ్ళని ఫాలో అవ్వకండి. వాళ్ళ శరీరాన్ని ఆస్పందం చేసేవాడు, శరీరాన్ని చూపించేవాడు, శరీర విధానాన్ని కనిపెరిచేవాడు దగ్గర ఆరాధన కాదు, ఒక ఆత్మీయ స్థితి విధానాన్ని కనబడాలి. అది ఎలా ఉండదు? సైలెంట్గానే ఉండాలి, కానీ అది తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి.
అది పిన్ డ్రాప్ సైలెంట్గానే ఉండాలి, కానీ ఆ ఆరాధన దేవుడు మనల్ని తాకే విధంగా ఉండాలి. అరిస్తే ఆరాధన అవ్వదు, కేకలేస్తే ఆరాధన అవ్వదు, ఊగిపోతే ఆరాధన అవ్వదు. ఆరాధన అంటే దేవుడు సాక్షాత్తు ఆయన దిగిపోయే విధంగా, అది ఒక్క ఆత్మీయ స్థితిలోనే మాత్రమే కనబడుద్ది. మీరు మోకరించి ప్రార్థన చేసి ప్రభువు దగ్గర ఒంటరిగా ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ స్థితి అదే. అలా ఆరాధించాలి తండ్రిని. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ బాధలో లేకపోతే మీ ఇబ్బందులు మీ పరిస్థితులు బట్టి మీరు మోకరించి ప్రార్థన చేస్తారు చూస్తావా, ఆ ప్రార్థనలో ఒక విధమైనటువంటి మైండ్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రపంచంలో మీకు ఏది కనబడదు, ఒక్కటే దేవుడు మీ మాట. ఒక నిశ్శబ్దం కలిగిన ఆత్మీయతో తండ్రిని అడుగుతారు చూసావా, అలాంటి స్థితి మనకు రావాలి ప్రియమైన వారు. ఇప్పుడు పిలిపి సంఘానికి చెప్తున్నాడు చూడండి, ఆ సంఘంతో మాట్లాడుతూ ఆయన రాయిస్తున్న మాట చూడండి, చక్కటి మాట రాశాడు చెప్తున్నాడు చూడండి. ఆరాధన గురించి ఆ విధానాలను నేర్పుతూ ఆయన చెప్తున్నమాట. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కటి మాటలు వివరించాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానించుకొనుడి అన్నాడు చూడండి. ఏం చేయాలంట? జ్ఞానం ఉంచుకోండి. ఏట్ల మీదంట? ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి యథార్థమైనవో అవి మీరు గ్రహించాలి. చాలా మంది ఉన్నారు మోసం చేసేవాళ్ళు. శారీరకంగా ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కటి చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఏది ఏంటంటమ్మా రాయబడుతున్నమా, ఏవి యోగ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి తప్ప శారీరక సంబంధమైన ఆరాధనలకి చూడండి. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఈ చాలా ఒక్కొక్కటి గురించి మనం ఆలోచిస్తే చరిత్రలో ఎప్పుడైనా ముందు భవిష్యత్తులో ఒక్కొక్కటి గురించి మనం ఆలోచిద్దాం. ఒక ఆరాధనలో చెప్తున్నాడు, అవి ఎలా ఉండాలి? పవిత్రమైనదిగా ఉండాలి, అది యోగ్యమైనదిగా ఉండాలి, అది న్యాయమైనదిగా ఉండాలి, అది మనిషికి ఖ్యాతిని తెచ్చే విధంగా ఉండాలి, అది ఒక గొప్పదిగా ఉండాలి. అది ఎలా పడితే అలా చేసేది కాదు. అది ఎలా అంటే తెలుసా? ఆత్మీయతతో చేసేదే ఆరాధన. కింద మాటకు వచ్చేది, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏ వింటురో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తైన దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే అప్పుడు దాకా తోడై ఉండడా? నేను చెప్పింది, నేను ఏ ఆరాధన అయితే చెప్పాను, ఏ విధమైతే నేర్పించాను, ఏ క్రమమైతే మీకు నేర్పించాను, ఆ క్రమాన్ని మాత్రం మీరు ఫాలో అవ్వాలి. మీరు ఇది కాకుండా వేరేది శారీరక సంబంధమైన ఏదైనా మీరు కనుపరచడానికి ప్రయత్నం చేశారా, ఆ ఆరాధన ఏమైపోద్దో తెలుసా? వ్యర్థమైపోద్ది. ఒక విధానం నేర్పేశాడండి, ఒక నీట్నెస్ నేర్పేసి వెళ్ళిపోయాడండి పౌలు గారు. ఆ రోజు ఆనాడు చెప్పిన ఇప్పటికీ మనం ఏం చేయట్లేదు, ఆరాధన గురించి ఆలోచించే విధానమే మన దగ్గర అసలే లేదు. ఆరాధన అనుకుంటే అందరు చేసేది ఆరాధన కాదంటే, అందరు చేసేది ఆరాధన కాదు. దేవుడు ఒక వాక్య ప్రకారంగా చెప్పినది ఒక విధానం ఉంది, ఆ విధానం ప్రకారం నేర్చుకునేదే ఆరాధన. ఒకటి చెప్తున్నాడు, సత్యం ఉండాలి, రెండోది ఆత్మ ఉండాలి. ఇక్కడ శారీరకంగా కనబడడానికి వీలేదు, మన గొంతులు వినబడ్డానికి వీలేదు. ఏంటో తెలుసా? ఆరాధన అనేది ఒక అద్భుతమైన రీతిలో దేవుడు చెప్పినట్టుగా ఆత్మీయ స్థితితో చేసేదే ఆరాధన. మనం ఏమనుకుంటున్నావు తెలుసా? మనం ఏదో పెద్దగా అరుపులుగా చేసేసేది కాదు. ఆత్మీయ స్థితి. ఆత్మ ఎక్కడన్నా కేకలేద్దా, అరుస్తుందా, గంతులేద్దా? ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారిలోకి ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఎంత సైలెంట్గా. ఆయన స్వరం అంటే వీధుల్లో కూడా ఆయన కేకలేడు, ఆయన ఏం చేయడు, జగడం ఆడు. ఆయన విధానం, ఒక ఆత్మీయ స్థితి, ఒక విధానం వేరు. అది పిచ్చగా అరిచేది కాదు. తండ్రికి ఎలా ఆరాధన చేయాలో ఆత్మీయతగా ఉన్నవాడికి బాగా తెలుసు. మరి మనం చేసే ఆరాధన ఏంటి? శారీరకంగా సంబంధమైన ఆరాధన చేస్తున్నామా? ఆత్మీయ స్థితి కలిగిన ఆరాధన చేస్తున్నాం? ఏ ఆరాధన చేస్తున్నాం మనం? ఎలాంటి ఆరాధన చేస్తున్నాం మనం? చేసే ప్రతి దాంట్లో మనకి నేర్పు ఉండాలి, అది దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. దేవుని చిత్తమైతే ఈ ఆరాధన అంతట్లో దేవుడు చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించాడు. ఇది ప్రారంభించింది మనం ఒక గొప్పగా దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా స్తుతించాలో, మన స్థితిగతులు, మన నడవడుకులు, మన ప్రవర్తనలు, మన విధానాలు, దేవుడి దగ్గర ఎలా ఉండాలో అవన్నీ దేవుడు మనకు ఒక్కొక్కటిగా నేర్పుతాడు. చక్కటి అవకాశాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఇంక చెప్పాలంటే ఇచ్చేసాడు మనకి. ఎందుకో తెలుసా? ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని విధాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, డాక్టర్లు 100 మంది. ఎందుకంటే అవును, ఒక్కొక్క డాక్టర్లో ఒక్కొక్క విధానం
ఒకడు చెవు గురించి చెప్తాడు, ఒకడు నోరు గురించి మాట్లాడతాడు, ఒకడు తల గురించి హెడ్ డాక్టర్ ఉంటాడు, ఒకడు హార్ట్ డాక్టర్ ఉంటాడు, ఒకడు కిడ్నీ డాక్టర్ ఉంటాడు. దేనికి సంబంధించిన దానికి. అలాగే మన ఆత్మీయ స్థితిలో కూడా అనేక మంది సేవకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని నేర్పుతున్నారు. ఈరోజు నేర్పట్లేదు సంఘాల్లో బోల్డు మంది చూడండి. ఒకళ్ళేమో హెచ్చరికగా మాట్లాడతారు, ఒకరేమో స్పిరిచువల్గా మాట్లాడతారు, ఒకరేమో ప్రేమగా మాట్లాడతారు, ఒకరేమో చూడండి వీళ్ళు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఉండాలంటే అవును, ఇలాంటి సేవ సమాజంలో ఉండాలంటే అవును, దేవుడు ఎన్నుకున్న పరిచర్య ప్రేమ. అది ఎలా జరగాలి తెలుసు అంటే ఒక ఆత్మీయతంగా ఆరాధన అనేది జరగాలి. అలా మనం తండ్రిని ఆరాధించే పిల్లలుగా ఉండాలి. అలాంటి ఆరాధన శారీరక సంబంధమైన ఆరాధన కాదు. అందుకే సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మ మీ పితరుల కొండ మీద ఆరాధించి. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన రాబోతుంది, ఆరాధన జరగబోతుంది. అది ఎలా జరిగిద్దో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ జరిగిద్ది. అలాంటి ఆరాధన తండ్రి కోరుకుంటున్నాడు తప్ప నువ్వు పెదవులతో అన్నంతరానే జరిగేది కాదు. ముందు నీ హృదయం దేవుడికి దగ్గరగా ఉండాలి. హృదయం దగ్గరగా ఉండాలి. నీ ఆత్మీయ స్థితి దేవునికి దగ్గరగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి దగ్గరగా ఉండాలి. నీ ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి. మనం లోకానుసారంగా తిరుగుతూ లోకానుసారమైన క్రియలు నడిపిస్తూ లోకానుసారమైన ప్రవర్తనలు చెప్పండి, ఈరోజు తండ్రి దగ్గర మనం ఆరాధించే ఆరాధికులకు దేవుడు అంగీకరిస్తాడా? చూడు, సమాజంలో కొందరు ఉన్నారండి, లోకానుసారంగా తిరుగుతారు. స్టేజ్ ఎక్కితే వాళ్ళు గొంతు విప్పితే ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు అనుకుంటాం. కానీ వెనక వాళ్ళకి తిరిగి చేసిన జీవితం చూస్తే ఎలా ఉందో తెలుసా? వాళ్ళ పెదవులతో ఒక దేవునికి దగ్గరగా ఉన్నారు, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నా తెలుసా? చాలా దేవునికి దూరంగా ఉన్నాయి. అది కదా ఆరాధన అంటే. నేర్చుకుందాం, ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుళ్ళు మనం నిలబడదాం. నిలబడి దేవుడు అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ దేవుళ్ళు మనం ఎలా బ్రతకాలో తెలుసుకుందాం. ఆయన ఎలా ఆరాధించాలో ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తర్వాయి బాబులు అన్నయ్య ఎన్నో విలువైన మాటలు మనకు అందించిన సిద్ధంగా ఉన్నారు కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయగల మా దేవ, కృపగల మా తండ్రి, మీ దయని బట్టి మీ కృపను బట్టి వందనాలు. ఇంతవరకు నైనా కొన్ని సంగతులు నైనా ఆరాధనలో నైనా కొన్ని సంగతులు మేమందరం నైనా విన్నాము, నేర్చుకున్నాం ప్రభా. ఇంకా తండ్రి ఆరాధన ఎలా చేయాలో ఇంకా చాలా ఉంది ప్రభా. దాన్ని మేమందరం క్షుణ్ణంగా ఒక్కొక్కటిగా నేర్చుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించే మంచి విధానాన్ని మాకు నేర్పించండి. అది పెదవులతో కాదు ప్రభా, ఆత్మీయంగా మిమ్మల్ని ఆరాధించే స్థితిలోకి మేము వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినైనా హృదయాల్లో మీరు వాక్యాన్ని సమృద్ధిగా విత్తండి. తర్వాత భాగంలో మీ కుమారుడు నిలబడి మాట్లాడుతుండగా అన్నికి నాయన చక్కటి స్వరాన్ని దయచేసి తండ్రి మాకు కావలసిన మాటలు ఈ ఆరాధనలో ఏం జరగాలో, ఎలా ఉండాలో మరికొన్ని విషయాలు తండ్రి మీ కుమారు ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని త్వరగా రానయ్య యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అధ్యక్షుల వారికి